తల్లి ఎందుకు ఉమ్. నీ బాధ కన్న తల్లి తర్వాత కన్న తండ్రి తర్వాత ఎక్కువ ఫీల్ అయ్యే రెండు బంధాలు ఇవే. మేనత్త, గమనించి చూడండి, మేనమామ. వాళ్ళిద్దరే ఫీల్ అవుతారు. ఆహా. మీ తాత ఫీల్ కాడు. మీరు గమనించండి. ఆ. మేనమామ మేనత్తే ఏడుస్తుంది నీ గురించి, బాగా గమనించు. ఆ. మేనమామ కూడా బాధపడతాడు. మేనమామ నేను కొట్టే హక్కు ఉంటది. ఉమ్. నాన్న కొట్టినా తల్లి అడ్డుకుంటది, కానీ మేనమామ కూడా అడ్డుకోవచ్చు. చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే తమ్ముడు ఎన్నో చూశాడు, కష్ట సుఖాలు ఉపయోగపడతాడు అక్కకి చెల్లెకి అన్న ఆలోచన మేనత్తలది కూడా అలా. మేనత్తలు ఎక్కడ లేని హక్కు చూపిస్తారు మేనత్తలు, మీరు గమనించండి. ఉమ్. వాళ్ళని ఏమనలేం మనం. ఉమ్. అదే నాన్న కానీ లేకపోతే తాత కానీ ఏమన్నా అంటే గుర్రో గుర్రో అంటాం, కానీ అమ్మ ఉమ్. వాళ్ళ హక్కు మనకి జన్మలు 7 జన్మల నుంచి వస్తుందంట. మేనత్తలది మేనమామల హక్కు మన పైన. ఓ. గత జన్మలో నీకు తండ్రి లేని వాళ్ళే ఈ జన్మలో మేనమామలు కావచ్చు, గత ఉమ్. జన్మలో అన్నదమ్ములైన వాళ్ళే ఈ జన్మలో నీకు మేనమామలు కావచ్చు అని నానుడి ఉంది మన దగ్గర. ఓ. అది ఎందుకు వచ్చింది అలాగా? ఒక ఆడబిడ్డని సంబంధం చూసేటప్పుడు పూర్వంలో మీ మేనమామలు మీ మేనత్తలు కూడా ఉండాలంటేనే సంబంధం చూసేవాళ్ళు. అది ఉందా అలాగా? మన దగ్గర ఇప్పటికి ఉంది. చాలా తక్కువ శాతంగా చూడండి. ఆ. మేనమామలు ఎందుకు ఊర్లలో. చూస్తారంటే ఆ గుణం ఈయన గుణం ఒకటేనా, ఉమ్. మేనమామ గుణం బాగుందా. ఇప్పటికీ ముస్లిం దాంట్లో చూస్తారు, మేనమామల్ని చూస్తారు సంబంధాలు. ఉమ్. మన దగ్గర తగ్గింది అది అనుకోండి. ఉమ్. ఇప్పుడు జస్ట్ మ్యాట్రిమోనీలో పోతున్నాం కదా. అవునవును. ఒకప్పుడు ఈ మేనత్తలు మేనమామల్ని చూసే సంబంధం ఓకే చేసేవాళ్ళు.